యేసుక్రీస్తు శుభ్రములు వీక్షకులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తద్వార మరొక పర్యాయం లైన్ ద్వారా ముందుకు రావడానికి పరిశుద్ధాత్ముడు అందించినటువంటి అవకాశం బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనము ఆయన వైపు చూసినప్పుడు ఎన్నడూ మనము సిగ్గునందని వారు ఉంటామని దేవుని వాక్యంతో మాట్లాడుతుంది. మీ అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. భయంకరమైనటువంటి కోవిడ్ పరిస్థితి మనకు తెలుసు కనుక ఏదేమైనా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడపడం, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడం మనకు ఆశీర్వాదం. కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. వీక్షిస్తున్నటువంటి ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని మీరు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకలేశ్వరులకు కారణపుత్రమైన మా ప్రభాని పరిశుద్ధ పదాలను స్తోత్రాలు. యువతి కాలంలో కొద్ది నిమిషాల ప్రభాని వాక్యాన్ని ధ్యానించిన ఆశపడి నీ పాదశానికి వస్తుండగా మీ దాసుడు మీ శిలువ చోటు మరిగించేయండి. బిడ్డలకు కావాల్సినటువంటి వర్తమాన ప్రభావం స్తోత్రాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. నా నోటిలో మీ మాట ఉంచండి ప్రభావం, మీ సన్నిధి మాతో ఉంచండి. సమస్త మహిమ మీదే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్న పల్లవి పాడుకొని మనం ముందుకు సాగిపోదాం. అందరూ కలిసి ఈ పాట పాడడానికి ప్రయత్నించేద్దాం. వస్తే కలిసి నాతో పాడండి. నేను ఎలా దేవుని స్తుతిద్దాం. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా, నేను ఓడిపోనయా నువ్వు నాతో నుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే
చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా. నేను ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఎచ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నువ్వు నాతో నుండగా. హల్లెలూయా. దేవుడి మహాత్మను బట్టి, దేవుడి గత మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన వాక్య ధ్యానాంశమై నా ప్రాణమా కృంగిపోకు. దేవుడి సన్నిధిలో నా ప్రాణమా కృంగిపోకనేటువంటి అంశాన్ని ఉదయకాలం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మీ బైబిల్ని తెరిచి చూడండి, సిద్ధంగా ఉండండి. నేను చెప్తున్నప్పుడు కొన్ని వాక్యాలు మీరు కూడా చూసి వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఈ మాట యాకోబు తన కుమారులతో చెప్తున్నాడు. యాకోబు తన కుమారుని పిలిచి కుమారులందరితో మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, నా ప్రాణమా వారి ఆలోచనలో నీవు చేరవద్దు. ఈ మాట ప్రతి వ్యక్తి కూడా మన ప్రాణాలతో చెప్పుకోవాల్సినటువంటి మాటగా, ఇది గొప్ప శ్రేష్టమైన మాటగా ఆదికాండం మనం చూస్తాం. ఎందుకంటే సమయము సమీపమైనది కనుక దేవుని సముఖంలో ఏ గుంపులో మనం ఉండకూడదు, ఏ గుంపులో మనం ఉండకుంటే, ఏ గుంపులో చేరుకుంటే మనకి మేలు, అది ఆలోచన చేసి ఆ రీతిగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. వారి ఆలోచనలు చేరవద్దు, ఎందుకంటే మనకి ఇంకా సమయం లేదు. కాలక్షేపం చేసి టైం ఉందిలే, రూపు చూద్దాం, ఎల్లుడి చూద్దాం అనేటువంటి ఆలోచన ఒకళ్ళు ఉన్నట్లయితే అది ఇప్పుడు మంచి సమయం కాదు. వాక్యం చదివిస్తుంది ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం లేచి దేవుని కొరకు అన్య జనాంగంతో లోకానుసారంగా లోకంతో కలిసి బ్రతకకుండా దేవుని సన్నిధిలో క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మనము పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పరమ దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటువంటి వారిగా ఉండాలి. అన్యులతో మనకి విజ్జోడి అవసరం లేదు, వ్యక్తులతో మనకి అవసరం లేదు. పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. యాకోబు తన కుమారుడికి చెప్పాడు, ఇదిగో అటువంటి వారితో మీరు జీవించినట్లయితే, అటువంటి వారితో మీరు ఉన్నట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదం మీరు చూడని చెప్తున్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దు. కుటిలుడు, అపహాస్యకులు, నిందించేవారు, దూషించేవారు, మనల్ని హేళన చేసేవారు అనేక మంది నివసిస్తున్నటువంటి ఈ లోకంలో మనం కూడా దేవుని సముఖంలో చాలా జాగ్రత్తగా మన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. కనుక ఇప్పుడు ఇంకా సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, సమయము ఆసన్నమైంది, సమయము చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడైనా రాకడ జరుగుతుందో మనకు తెలియదు. కనుక దేవుని సముఖంలో, పరిశుద్ధ సహవాసంలో, పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధిలో మనము గడపడానికి మంచి ఆలోచన కనుక నీవు ఇతరులతో అనగా అన్యులతో విజ్జోడి ఉండకుండా దేవుని సన్నిధిలో బ్రతకడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో యాకోబు కుమార్ విషయాల్లో మనం గమనించినట్లయితే వారు దేవుని సన్నిధిలో
తండ్రికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా చూస్తున్నాం మనం. కనుక అటువంటి స్వభావికమైనటువంటి జీవితాలు ఒకవేళ మనం ఉంటే ఈ ఉదయకాల సన్నిధిలో వాటి నుంచి మనం తప్పించబడి ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు చెప్తున్నాడు, ప్రాణము చాలా మంది అనుకుంటున్నారు, మనదనుకుంటున్నారు. చాలాసార్లు ఈ ప్రాణంతో ఏది చేసినా సరిపోతుంది అనుకుంటామేమో గాను దేని విషయంలో ఒకవేళ నువ్వు ఆలోచన చేసినా దేవుడు దీన్ని అనుకోడు. కానీ ఇదిగో నా ప్రాణం అనేది ఒకవేళ అన్నట్లయితే, నా ప్రాణం అని చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్నిచ్చి తనకున్నటువంటి ప్రతి దీవెన తొలగిస్తాడు. ఎందుకంటే ప్రాణము దేవుడు ఇచ్చినది. అందుకే ఆదికాండం మనం చూస్తాం కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ప్రాణంతో చెలగాటు మాట్లాడడానికి ప్రాణం నాదనుకుని ఒక ఆలోచన చేస్తున్నామేమో. కనుక ప్రాణము దేవుడు నీకు ఇచ్చింది కనుక ఆ ప్రాణంతో దేవుడిని స్తుతించడానికి మనం ప్రయత్నించాలని దేవుని వాక్యం ఉదయకాలంతో మాట్లాడుతుంది. కనుక ప్రాణము చాలా స్వల్పమైనది, చాలా అల్పమైనది కనుక ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. కనుక ఉన్న సమయంలోనే దేవుని కొరకు బ్రతకడానికి మనం ప్రయత్నించాం. రెండో విషయం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా మేలుకొనుము. దేవుని సంగమా, మేలుకు వచ్చినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఇంకా సమయం చాలా సంకుచితంలో ఉంది కనుక దేవుని సన్నిధిలో మనం ప్రభువు కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు పని నిమిత్తం, ప్రభు సువార్త నిమిత్తం దేవుని సముఖంలో లేవాలి. చాలా మంది ఇంకా సమయం ఉందనుకుంటున్నారు, కనుక సమయం లేదు, లేవని ఉన్న స్థలంలోనే ఒక నువ్వు బలహీనుడు అని చెప్తాడు. బలహీన సమయంలో బలపరిచే దేవుడిగా నిన్నున్నాడు కనుక నువ్వు లేచి బలం తెచ్చుకొని ముందుకి సాగిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నా దేవుడి వాక్యం చెప్తుంది, ఇదిగో లెమ్ము, తేజని లెమ్ము, దేవుని వెలుగుని మీద ప్రకాశిస్తుందని చెప్తాడు. కనుక బలహీనంగా ఉన్నాను, నేను చేయలేని చెప్పి ఒక ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో. కనుక ఏ విషయంలో కూడా నీవు అలాగా అలక్ష్యం చేయకుండా ప్రాణం దేవుని చెప్పాలంటే మేలుకొను అని చెప్పాలి. దేవుని సన్నిధిలో ఏ ప్రాణం అయితే దేవుని కొరకు ఎదురు చూస్తుంటుందో, దేవుని రాకడకు ఆయుధపడుతుంటుందో అటువంటి ప్రాణం తెప్పరిల్లడానికి నేను అవకాశం కలిగిస్తున్నాడు. కనుక సమయం ఉండగానే దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి, సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సమయం ఉండగానే సువార్త పరిచయం కొనసాగించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వారిని దేవుని కొరకు లేవాలి. మనం ఇంకా లేవలేని స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ నీకు బలహీనత ఉందనుకో, దేవుని స్థితిలో ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా నీ బలహీనత పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. మీరు ఆలోచన చేసినట్టే శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తిని మనం చూడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని శక్తి తన మీద ప్రకాశించబడిందో వెంటనే వాడు దిగ్గున లేచాడని మనం చూస్తున్నాం. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో నీ శారీరక బలహీనత చేత, నీ సమస్య చేత నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావేమో, ధైర్యం చేసి లేకుండా మేల్కో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రేమిద్దాం. పరిస్థితులు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ప్రాణ భయంతో కొట్టుబిట్టాడుతుంది లోకం, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితులు, ఎక్కడ చూసినా ఆనందం లేని కుటుంబాలు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని సముఖంలో మనం లేవాలి, మేల్కోవాలి. మన ప్రాణాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం తప్పనిలు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనకు దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటాం, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటాం. కనుక దేవుడు ఇస్తున్నటువంటి ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం ఈ దినాన్ని మనతో మాట్లాడుతుంది. మనం నిద్రమత్తుని వీడాలి. ఇంకా చాలా మంది నిద్రిస్తున్నారు, మంచాల మీద సుఖిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎవరికో వచ్చిందిలే నాకేం పర్వాలేదు అనుకుంటున్నారు. ప్రతి వారు కూడా ఈ సమయంలో లేచి పెద్దలకని దేవుని జ్ఞాపకం చేయడానికి మనం సిద్ధపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని సంగమా, లేద్దాం, త్వరపడదాం, దేవుని సన్నిధిలో దేవుని రాకడకు మనం సిద్ధపడతాం, అనేకుల్ని సిద్ధపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 146వ అధ్యాయం 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకంటే ఇది దేవునికి నీవు వ్యక్తిగతంగా చేసినటువంటి ఆరాధన అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇది కేవలం యెహోవాకు మాత్రమే చెల్లించాల్సిన గొప్ప విషయం. ఈ సమయంలో ఎవరి వైపు మనం చూసినా, లేకపోతే ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా, ఎవరి మీద ఆధారపడినా మనకి ప్రయోజనం లేదు. చాలా మంది పరమతండ్రి వైపు చూడడం మానేశారు. దినాలు వ్యక్తుల వైపు చూడడం మొదలు పెట్టారు, లోకం వైపు చూడడం మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి సహాయం వస్తుందేమో, ఎవరైనా మాకేది ఇస్తే సరిపోతుందిలే, ఎవరిస్తారు అని చెప్పి లోకం మీద ఆధారపడుతున్నాం, కానీ ప్రభువు మీద మనం ఆధారపడడం లేదు. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ఇదిగో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే ఆయనను సన్నుతించాలి, ఆయన ఆరాధన చేయాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన విజ్ఞాపన చేయాలి. నీ సమస్యకు పరిష్కారం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ప్రభువుని అడిగి చూడు ఒకసారి,
ప్రభా నా ప్రాణం కృంగిపోతుంది, అయ్యా నేను కృషించిపోతున్నాను, అయ్యా నేను లేవలేని స్థితిలో ఉన్నాను, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు ప్రభా. నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు నీ ఆరాధనని స్వీకరిస్తాడు. ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటి పని. ఆరాధనలో శక్తి ఉంది, ఆరాధనలో బలం ఉంది, ఆరాధనలో దేవుడితో నువ్వు నేరుగా మాట్లాడేటువంటి అవసరం ఉంది. కనుక నీ ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నా ప్రాణం యెహోవాను సన్నిధించే చెప్తుంది దేవుని సన్నిధిలో. చాలా మంది దినాల్లో రాజకీయ నాయకుల వైపు, గొప్పవారి వైపు, సహాయం చేసే వైపు చూస్తున్నారు. వీళ్ళ ఎవరి వైపు మనకు సహాయం రాదు, కానీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఆరాధనలోనే కావలసినటువంటి ప్రతి దివిన నువ్వు పొందుకుంటావు. ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఒక దినాన్ని దేవుని సన్నిధిలో అతడు దేవుని మందిరానికి వెళ్ళాడంట. చాలా మంది ఆరాధన చేస్తున్నారు, ఆరాధన చాలా మంది అన్ని పొందుకుంటున్నారు. అతను చూస్తున్నాడు, ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో వారం వచ్చాడు, అందరూ అలాగే అనుకుంటున్నారు. అయితే మూడో వారంలో ఒక అతను నిశ్చయితతో వచ్చాడు. ఏమిటంటే, ఈ దినము నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని ద్వారా స్వస్థపరచబడాలి, దేవుని ద్వారా దీవించబడాలి, ఆరాధన నేను ఆనందించాలంటే మంచి ఉద్దేశంతో వచ్చి ఆరాధన పాల్గొనడం పొందాడు. ఆరాధన జరుగుతుంది, అందరూ ఎలుగెత్తి ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అటువంటి సమయంలో ఈ వ్యక్తి కూడా వారితో కలిసి దేవుని స్తుతిస్తున్నాడు. అనుకోకుండా అతను దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దేవుని రక్తము అతని మీద ప్రోక్షించబడటం చూస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆ పాలు రక్తము, ఆ కుళ్ళు రక్తము, ఆ కంపు రక్తము, చెడు రక్తము కిందని ఏరులై పారుతూ వెళ్ళిపోతుండటం చూస్తున్నాడు. ఆనందిస్తున్నాడు, ఆరాధనని సంతోషిస్తున్నాడు, ఆరాధనని ఆనందిస్తున్నాడు, ఆరాధనని పరలోకం వైపు చూస్తున్నాడు. ఆరాధన అయిపోయింది. ఆ తరువాత అందరూ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఈలో ఉన్నటువంటి బలహీనత పోయింది. వెంటనే నేను దేవుని సన్నిధిలో ఒక చక్కని సాక్ష్యం చెప్తాడు. ఇదిగో నేను దేవుడిని సన్నతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు, ఇదిగో అందరూ పొందుకున్నటువంటి ఆ ఆనందం, స్వస్థత నేను పొందుకున్నటువంటి గర్వంగా ఆ సాక్ష్యం చెప్పగలిగాడు. కనుక ఈ దినాల్లో మనకు దేవుని సన్నిధిలో మాత్రమే ఆరాధన చేయాలి, దేవుని మాత్రమే సన్నతించాలి. ఇతరుని ఎత్తి చూపించడానికి, ఇతరులను పోవడానికి, ఇతరులను గొప్ప చేయడానికి కాదు. వాక్యం చెప్తుంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లాలని చెప్తున్నాడు. కనుక ప్రభు వైపు చూద్దాం, ప్రభువుని సన్నిధిద్దాం. అప్పుడు ఖచ్చితంగా నీవు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది. కీర్తన గ్రంథం 42:5 చూసినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, యెహోవా యందు నిరీక్షించమని చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో బాధలో భయపడిపోవాల్సిన పని లేదు ప్రియారా, బాధలో కృంగిపోవాల్సిన పని లేదు, రోగంలో కృంగిపోవాల్సిన పని లేదు. యోగుని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోగుని మీరు జ్ఞాపకం చేసుకుంటే, యోగు కంటే మనకి సమస్యలు రాలేదు, యోగు కంటే కృంగిని స్థితిలో మనం లేము. యోగు యూజు దేశం అంతటిలో గొప్పవాడు, ఊజు దేశంలో అతను లాంటి ధనవంతుడు లేని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వ్యక్తి అనుకోకుండా ఒకే నిమిషంలో కృంగి కృషించిపోయిన పరిస్థితికి వచ్చేసాడు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, కుమార్తెలు పోయారు, ప్రాణ నష్టం కలిగింది, ధన నష్టం కలిగింది, అన్ని కోల్పోయాడు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నా ప్రాణమాన్ని కృంగిపోద్దా, ఎందుకంటే దేవుని యందు నిరీక్షిస్తే అన్నిటి విషయంలో ఆయన మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం చలించిన కనుక ఆ వాక్యాన్ని ఆధారం చేసుకున్నాడు యోగు. అందుకే స్నేహితులు వచ్చారు, బయటకు పోమని చెప్పాడు, భార్య అవమానించింది, బయటకు వెళ్ళమని చెప్పాడు. ఏ విషయంలో కూడా ఎవరి మీద ఆధారపడలేదు. కానీ చివికిపోయినటువంటి శరీరము, చిల్లిపిగులతో గోకున్నటువంటి రోగం తనకు వచ్చినా ఆ మరణకర పరిస్థితుల్లో యోగు దేవుణ్ణి స్తుతించాడు, కృంగిపోలేదు, భయపడిపోలేదు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కరోనా అని ఒక పక్క, రోగాలని ఒక పక్క, భయంకరమైన శోధనలో మనం ఉన్నాం. మనసు కృంగిపోతుంది, కృషించిపోతుంది, భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ దేవుని సన్నిధిలో యోగు అని ప్రభు వైపు చూడ. యోగు ఏ విషయంలో కృంగిపోలేదు, కృషించిపోలేదు, దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి వైపు చూచాడు. అంతేకాదు, సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని బాధపడాల్సిన పని లేదు. ఒకసారి మీరు దానియేలు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దానియేలు సింహపు బోన్లో ఉన్నాడు. సమస్య వచ్చింది, పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రాణభయం పక్కుంది. అయినప్పటికీ దేవుని సన్నిధిలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుంటున్నాడు, ప్రాణమా ధైర్యం, ప్రాణమా ప్రభువుని స్తుతించుంటున్నాడు. సింహాలలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో భయపడకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యంతో ప్రభువులో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు దానియేలుని. కనుక మరణాంధకారం చుట్టుకుని ఉండగా అక్కడికి ఎక్కినకాడు, మరణ భయములను పట్టుకుని అంటుంది వాక్యం. మరణం నిన్ను ఏం చేద్దాం, మరణపు ఘోష నీకు వినిపించదు,
ఎందుకంటే సమాధి నుంచి నీ ప్రాణను విమోచించుచున్నానని దేవుని మాట నువ్వు విను. దేవుని మీద ఆధారపడు. వాక్యమే మనకి ఆశ్రయము, వాక్యమే మనకి ధైర్యం. అంతేకాదు షడ్రక్ మెషక్ అబేద్నెగోను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా దేవుని సన్నిధిలో అగ్ని మంటల్లో ఉన్నారు. భయం 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 ఏమవుతామనే భయం ఒక పక్క కొట్టుమిట్టాడుతుంటే, చనిపోతామనే ప్రాణ భయం ఒక పక్క కొట్టుమిట్టాడుతుంటే, వారు ఏ విషయం కూడా భయపడకుండా ఆ అగ్ని గుండెలో వారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, ప్రాణాన్ని ధైర్యపరుచుకుంటున్నారు. కురుమిదలకి వచ్చినప్పుడు, కృషించిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేవాలి. దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా, ఏ చోట నువ్వు బలహీనడవో ఆ చోట నువ్వు బలవంతుని చెప్తుంది కనుక బలపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చేతకున్నవరమై లేచి దేవుని కొరకు నిలబడగలిగినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో భయపడద్దు. భయం తీసేవాడు, బాధ నుంచి మనం తప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు కనుక ప్రాణం ఎప్పుడు కూడా ప్రభువునే స్తుతించాలి, ప్రాణం కూడా ప్రభువునే సంతించాలి. నీ ప్రాణంతో దేవుడిని కనపరచాలి తప్ప నీకు ప్రాణం ఉంది కాబట్టి నా ప్రాణం ఉంది కనుక నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా చేస్తాను అనుకుంటున్నావేమో. ఒకవేళ వాళ్ళు అనుకుంటే ప్రభు ఈ రాత్రి నిన్ను పిలిస్తే, ప్రభు ఈ క్షణం నిన్ను పిలుచుకుంటే నీ ప్రాణం ఏర్పడితే, నీ ప్రాణం ఎంత ప్రాణము ఎంత శ్రేష్టమైనదో అంతే బలహీనమైనది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని సముఖంలో యోగు వలె, దానియేలు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోను వలె దేవుని సముఖంలో మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు నీ వ్యక్తిగత జీవితానికి ఆనందాన్ని కలిగజేస్తాడు. అనేక సార్లు మనం ఏమైపోతామనేటువంటి భయం మనల్ని పట్టి పిలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు మాట్లాడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. 62వ సంకీర్తన 5వ వచనం చూసినట్లయితే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. మౌనంగా ఉందా? సమస్యల మీద రావచ్చు, నిందల మీద రావచ్చు, అవమానాల మీద రావచ్చు, కష్టం మీద రావచ్చు, శ్రమ మీద రావచ్చు, బాధ మీద రావచ్చు. దేశం మీరు జ్ఞాపకం చేసుకోండి, చాలా సమస్య వచ్చింది. అన్యాయంగా జైలు వేయబడ్డాడు, అక్రమంగా జైలు వేయబడ్డాడు. ఆయన అతను ఏమి మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడా? మౌనంగానే దేవుని సన్నిధిలో రోధించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు యేసేపుని విడిచిపెట్టలేనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇచ్చివరి దినాలు దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగత ప్రార్థన చేయడానికి సిద్ధపడతాం. దేవుని సముఖంలో ధనవంతుడు వెళ్ళి ఒకడు అనుకుంటున్నావేమో, నా ప్రాణమా తినము, తాగుము, సుఖించము, అనేక సంవత్సరాలు చెప్పినటువంటిది నేను సమకూర్చి పెట్టాను అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ఒకవేళ ప్రభు ధనవంతుడు పిలిచినట్టు పిలుచుకుంటే నీ పరిస్థితి అంటే ఆ సమయం రాకముందే దేవుని సన్నిధిలో నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవా యొక్క ఆనందించుము, నా ప్రాణమా యెహోవా యొక్క నిరీక్షించమని చెప్దాం. అంటే నిరీక్షణతో మనం ముందుకు కొనసాగిపోదాం. ప్రభు మాటను వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా యేసు స్వామి, నీ మధ్యాహ్నం వేళ నీ సన్నిధిలో మెత్తబడినటువంటి 2 మాటలు నేను బిడ్డలు కొద్దిగా అర్థం చేసుకోవడం చూపించండి. ఈ మాటల ద్వారా ఒకరినొకరు ధైర్యపరచుకుని ప్రభావిస్తాను. నీలో బలమైన కార్యాలు చేయడానికి ప్రభావ ముందుకు కొనసాగిపోవడానికి కృప చూపించమని, నిన్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలతో నింపమని యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, శాంతి చేరవచ్చిన మన అందరికీ సదా పరిశుద్ధాత్మ దేవుడే తోడు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాక్యాన్ని వినండి, మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ ఉంటారు.